అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ 100% స్పెషల్ గెస్ట్. ఏ కారణంగా అంటే తను ఎప్పుడో గోల్కొండ హై స్కూల్ సినిమాతో కెరీర్ ప్రారంభించి అక్కడి నుంచి మంచి మంచి సినిమాలు, పేపర్ బాయ్ కానీ, ఏక్మినీ కథ కానీ, లేకపోతే అన్నీ మంచి శకునములే కానీ, ఇలా మంచి మంచి సినిమాలు చేస్తూ అంటే స్టాంపింగ్ ఊరికే కమర్షియల్గా కాకుండా తను క్యారెక్టర్గా, ఒక యాక్టర్గా, హీరోగా నిలబడాలనే ఒక ప్రయత్నం, ఆ ప్రయాణం ఇన్నాళ్ళు సాగింది. విజయవంతంగానే సాగింది నా లెక్క ప్రకారం. రేపు 14వ తారీఖున తన నెక్స్ట్ పిక్చర్ పైప్ లైన్లో ఉన్న సినిమా రిలీజ్ కాబోతుంది. అదే ఫ్రెండ్లీ కపుల్ ఫిల్ము. ఆ సినిమాకి సంబంధించి కొంత తర్వాత తన తాలూకా ఈ స్వీట్ జర్నీ 2015లో స్టార్ట్ అయింది తన కెరీర్ యాక్చువల్గా హీరోగా, లీడ్ యాక్టర్గా. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, అలా జరిగింది, ఆ కబుర్లు, ఆ కాకరకాయలు అన్నీ మీకోసమే. వెల్కమ్ సార్. వెల్కమ్ వెల్కమ్ శోభన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ ది స్టూడియో. ఎస్ సార్, మై ప్లెజర్. ఎందుకంటే నువ్వు చాలా సినిమాలు చేసావు అండ్ నీకు యాక్టర్గా ఇవిగో ఇప్పుడు మా కుర్రాళ్ళు నీ సినిమాల లిస్ట్ అన్నీ చెప్పేస్తున్నారు. ఈ సినిమా కదరా, ఆ సినిమా కదరా అంటే, సార్ పేపర్ బాయ్ అదిరిపోతుంది సార్ సినిమా క్లైమాక్స్ అని ఒకడు అన్నాడు. ఇంకోడేమో ఏక్మినీ కథ సూపర్గా ఉంటుంది సార్ అంటున్నాడు. సో యూ హ్యావ్ యువర్ ఓన్ ఇంప్రెషన్ ఆన్ ది ఆడియన్స్ కదా. ఎస్ సార్, ఎస్ సార్. ఈ జర్నీ నీకు ఎలా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ 2015 కదా నీ ఫస్ట్ లీడ్ యాక్టర్. అవును సార్, 2015 సార్. 2015. యా యా. అప్పటి నుంచి నీకు ఇప్పటి వరకు అంటే ఒక దానిలో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. అవును సార్. అవును సార్. షార్ట్ కమింగ్స్ ఉంటాయి. అవును సార్. హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. ఎస్. ఇవన్నీ లేకపోతే కెరీర్ ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా సార్, అబ్సల్యూట్లీ కదా. నిజం చెప్పాను. హౌ డు యు లుక్ ఎట్ ఇట్? అంటే వెనక్కి తిరిగి చూస్తే ఐ ఫీల్ లైక్ 10 years అయిందని మీతో మాట్లాడుతున్న సడన్గా గుర్తొస్తుంది సార్. లీడ్ యాక్టర్ అయ్యి ఇంతకు ముందు కంటే 10 years కంటే కూడా సార్ ఈరోజు ఎక్కువ గ్రాటిట్యూడ్ ఉంది సార్. 10 years నాకు గ్రాటిట్యూడ్ is how my day starts. And today there's a lot more gratitude. So much that I learned. చాలా నేర్చుకున్నాను సార్. అండ్ చాలా డెఫినెట్గా అఫ్కోర్స్ కెరియర్ ఒక జర్నీ మధ్యలో ఎప్పుడో ఒకరికి ఎవ్రీబడి విల్ రిలేట్. వి లూజ్ అవర్ వే. అవును. నాకేంటంటే ఎక్కడో సినిమాలు గురించి కాదు సార్, యాక్చువల్గా ఎక్కడో తెలియకుండా ఒక 2023 టైంలో ఎక్కడో సినిమాలు చూడడం మానేశాను సార్. అసలు మనకి చూడడమే కదా ప్రేమ కదా, చూడడమే కదా పిచ్చి కదా. అది కాదు సార్, ఒరిజినల్ ప్యాషన్ సినిమాలు చూడడంతో మొదలైంది. అదేంటి సినిమాలు చేయడం మొదలెట్టాను, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాము అన్న విషయం మర్చిపోవడం ఒక 8, 9, 10 months అది నిజంగా నన్ను కుదిపేసింది సార్. నిజంగా మర్చిపోయాను సార్. అసలు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సినిమాని ఎంజాయ్ చేయడం మర్చిపోయాను సార్. నాకు ఎక్కడ భయం వేసింది సార్. మొన్నైతే నాకు చాలా భయం వేసింది సార్. అదేంటి నా ప్యాషన్ తగ్గిపోయిందా, నాకు సినిమా మీద ఉన్న ప్రేమ తగ్గిపోయిందా అని భయం వేసింది సార్. అండ్ గత 2 ఏళ్ళుగా సినిమాలు చేయకపోవడానికి కారణం, ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం కూడా ఏంటంటే, ఫస్ట్ నేను ఎంతగానో ప్రేమించే సినిమాని మళ్ళీ తిరిగి ప్రేమించాలి, తిరిగి లవ్లో పడాలి, సినిమా చూడడంలో లవ్లో పడాలి. అండ్ అందుకనే సార్ ఈ పర్టికులర్ బ్రేక్ అయితే నేను ఎందుకు తీసుకున్నానో కూడా నిజంగానే ఒక రకంగా కొంచెం ఫిలాసాఫికల్గా అనిపించినా ఎక్కడో మళ్ళీ సినిమాతో లవ్లో పడ్డాను సార్. అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ టుడే అగైన్. వై డిడ్ ఇట్ హ్యాపెన్? ఎందుకు జరిగింది అలాగా? వై దట్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్? అసలు సినిమావే చూడడం మానేసేంత అవుట్కమ్ ఓరియంటెడ్ అయిపోయింది సార్ బ్రెయిన్. రిజల్ట్ ఓరియంటెడ్ అయిపోయింది బ్రెయిన్. రిజల్ట్ మీదకి వెళ్తుంది ప్రతిసారి దృష్టి. జడ్జిమెంట్ అన్నారు సార్. ఐ ఫెల్ట్ లైక్ జడ్జిమెంట్ మీద వెళ్ళిపోయి నాకు ఈరోజు అనిపిస్తుంది సార్, జడ్జిమెంట్ అనేది బూత్ సార్. జడ్జిమెంట్ అనేది ఏం లేదు సార్, ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలి సార్. ఈ రోజు నా ఇంటెంట్ కరెక్ట్గా ఉంది సార్, ఆ రోజు కూడా నా ఇంటెంట్ కరెక్ట్గా ఉండొచ్చు సార్. కానీ లేకపోతే ఎక్కడో జడ్జిమెంట్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఇది వర్కౌట్ అయిపోతుంది, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ ఏంటి సార్? కాలేజీలో ఉన్నప్పుడు సినిమా హీరో అవడమే కదా సార్ పెద్ద విషయం కదా, సినిమాల్లోకి రావడమే కదా సార్ పెద్ద విషయం. వచ్చిన తర్వాత రిజల్ట్ మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. ఎక్కడో రిజల్ట్ మీద ఫోకస్ చేస్తూ ఇంటెంట్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది సార్. ఈ సినిమా నేను ఎందుకు చేస్తున్నానో అన్న ఇంటెంట్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయినప్పుడు నాకు భయం వేసింది సార్. ఈ రోజు నాకు అర్థమైంది సార్, ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలి సార్. ఐ ఫెల్ట్ లైక్ కపుల్ ఫ్రెండ్లీ చేస్తున్నప్పుడు
ఈ సినిమా చేయడానికి నాకు సాలిడ్ రీజన్స్ ఉన్నాయి, ఒక కరెక్ట్ ఇంటెంట్ ఉంది సార్. జడ్జ్మెంట్ ఈ రోజుకి లేదు సార్. జడ్జ్మెంట్ ఏముంది సార్? జడ్జిమెంట్ ఎవరికి ఉండదు. ఎవరికి నువ్వు ఇందాక అన్న మాట కరెక్ట్. జడ్జిమెంట్ అన్నది బూతు. ఎట్ ఎనీ గివెన్ లెవెల్, ఎట్ ఎనీ గివెన్, ఇట్స్ ఆల్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. కరెక్ట్ మాట. క్యాలిక్యులేటెడ్ రిస్క్. Yes. ఓకే, ఇది ఇలా ఉంటే ఇలా బాగుంటుంది, ఇలా ఉంటే ఇలా బాగుంటుంది అన్న ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తప్పితే జడ్జ్మెంట్ ఏంటి? అవును సార్. బట్ కథలు చెప్పాలి సార్. నేను క్యారెక్టర్స్ చేయాలి, కథలు చెప్పాలి, అది నా కరెక్ట్ ఇంటెంట్ సార్. ఆ ఇంటెంట్ మర్చిపోయి ఇది ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది, ఎక్కడ వర్కౌట్ ఏంటి సార్? వర్కౌట్ అనేది ఇక్కడికి వచ్చాక నాకు నేర్పించారు సార్. నేను నేర్చుకున్నాను. అది రిజల్ట్ మీదకి బ్రెయిన్ వెళ్ళిపోతుంది సార్. అండ్ నాకు ఈ 2 years గ్యాప్ అక్కడ వెళ్ళిపోయింది సార్. రిజల్ట్ మీదకి వెళ్ళట్లేదు సార్. చెప్పే కథ తాలూకు ఇంటెంట్ మీదకి వెళ్తుంది. గుడ్, ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్. ఇన్ కరెక్ట్ సార్. an evolution into a right direction. 100%. అండ్ ఇట్స్ బిన్ టఫ్ సార్. నేను నార్మల్గా ఇట్స్ బిన్ అ టఫ్ నాక్. ఇట్స్ నాట్ బీన్ ఈజీ 10 years. ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. బట్ డిఫికల్ట్ ఇన్ ది సెన్స్ దేర్ ఆర్ పీపుల్, నీకు నీతో సినిమాలు చేయడానికి బ్యానర్లు ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. వాట్ ఈస్ ది డిఫికల్టీ అంటే నువ్వు ఫేస్ చేసింది? ఎస్ సార్. సార్ అది నా గ్రాటిట్యూడ్ సార్. డెఫినెట్గా ఇదంతా నేను ఏక్నీ కథకే ఐ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ సార్. ఏ రోజైతే మెర్లపాక్ గాంధీ పిలిచి కట్ చెప్పి ఎలా ఉండాలి, ఇది చేద్దాం డార్లింగ్ అని ఏ రోజైతే మేము కమిట్ అయ్యామో అక్కడ మారింది సార్ లైఫ్. అక్కడ వరకు కూడా ఐ కెప్ట్ ఫీలింగ్ లైక్ నెక్స్ట్ ఏంటి. లాట్ ఆఫ్ పీపుల్, ఐ వర్క్డ్ అ లాట్ సార్. యాక్చువల్లీ ఐ డిడ్ వెబ్ సిరీస్ ఆల్సో. నాట్ లాట్ ఆఫ్ రిసెప్షన్ మేబీ, బట్ నేను 2 వెబ్ సిరీస్ చేశాను. అండ్ ఫస్ట్ హీరోగా తను నేను చేశాను, చైల్డ్ ఆర్టిస్ట్గా ఐ ఆల్వేస్ బిన్ హియర్. సో ఐ ఫెల్ట్ లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ మిస్టేక్స్ అయినా లర్నింగ్స్ అయినా, మైండ్ వర్ వెరీ పబ్లిక్ బికాస్ ఐ గ్రూ అప్ హియర్ in front of you guys and in front of cameras. You're a child of the industry, Shobhan. I think so, sir. Actually, because I grew up here. Yes, that's literally. right. And me and Sangeet, మా జర్నీ కూడా గోల్కొండ హై స్కూల్తో మొదలవడం, చైల్డ్ ఆర్టిస్ట్గా, ఇప్పుడు హీరోలుగా జర్నీ మొత్తం ఇక్కడే సార్. నేను నేర్చుకున్నా ఇదే జర్నీ. అంటే పుట్టుకే ఇక్కడ డాడీ డైరెక్టర్. సో ఆబ్వియస్గా అది ఎక్కడ పోతుంది సార్. అండ్ ఐ హ్యావ్ టు సార్, ఐ ఫీల్ లైక్ ఐ అప్రిషియేట్ మై ఫాదర్ మోర్ దెన్ ఎవర్ టుడే. ఎందుకంటే వెన్ ఐ లుక్ బ్యాక్ నౌ, ఇప్పుడు ఇలా మీతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నౌ ఐ హ్యావ్ అ సర్టన్ నాలెడ్జ్ అబౌట్ సినిమా. బట్ డాడీ తోటి సినిమా గురించి కానీ, మా డ్రీమ్స్ గురించి కానీ, గోల్స్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ మాట్లాడుకునేంత టైం మాకు దొరకలేదు సార్. అండ్ దాని గురించి ఆలోచించితే వయసు మా ఇద్దరికి లేదు. వెన్ ఐ లుక్ బ్యాక్ టుడే, 2 parts of me miss him very, very much. One obviously of a son, but I'm just grateful that there was a very strong woman in our lives, that is mummy. Mummy ఉండడం obviously is everything. The other person in me who misses my father is సినిమా అభిమానిగా మిస్ అవుతుంది సార్. బికాస్ ఐ ఫీల్ లైక్ ఈజ్ చాలా మంచి రైటర్, చాలా మంచి డైరెక్టర్. చాలా తొందరగా మిస్ అయిపోయాం అన్న ఫీలింగ్ సార్. ఇండస్ట్రీ మిస్ అయిపోయింది సంతోష్. అవును సార్, ఇండస్ట్రీ మిస్ అయింది. మంచి డైరెక్టర్ సార్, మంచి రైటర్ సార్. ఎక్కడో ఐ ఫీల్ లైక్ he didn't. So it's our job, నేను సంగీత్, we have to do something and we have to keep his name alive. Yes, it will happen. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.